Hi viewers, welcome to our channel. శేర్లింగంపల్లి మండలం రాయదుర్గ పన్మత్త గ్రామం వద్ద తన గెస్ట్ హౌస్ కు రెవెన్యూ అధికారులు తాళాలు వేయటాన్ని సవాలు చేస్తూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. కొనుగోలు చేసిన ఆ స్థలం నుంచి ప్రభాస్ ను ఖాళీ చేయించడం చట్టవిరుద్ధమని, ఈ విషయంలో అధికారులు తీరు సక్రమంగా లేదని వ్యాఖ్యానించింది. అలాగే క్రమబద్ధీకరణ దరఖాస్తుపై 8 వారాల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. అయితే 1958 నుంచి భూములకు సంబంధించిన వివాదం నడుస్తోందని, వాటిని తిరిగి స్వాధీనం చేయాలని, ప్రభాస్ కు వాటిని అప్పగించలేమని పేర్కొంది. 6 దశాబ్దాలకు పైగా వివాదంలో ఉన్న భూముల వ్యవహారంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని, వివాదాలు సమసిపోతాయని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సంబంధిత అధికారులకి సూచించింది. అంతేకాదు, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తే ప్రభాస్ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించొచ్చని తెలిపింది. పన్మత్త గ్రామంలో తాను కొనుగోలు చేసిన స్థలాన్ని ప్రభుత్వానిదిగా పేర్కొంటూ అధికారులు తాళాలు వేశారు. దీనిపై జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి కేశవరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం తుది తీర్పును వెలువరించింది. చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేసినప్పటికీ వివాదాలు తలెత్తకూడదని భావించిన ప్రభాస్ దీన్ని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారంది. దీనిని పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరించారని తేల్చి చెప్పింది. కానీ ఆక్రమణదారులకు హక్కులున్నాయని, వారిని ఖాళీ చేయించడానికి భూ ఆక్రమణ నిరోధక చట్టం ఉందని తెలిపింది. అలా కాకుండా సివిల్ కోర్టును ఆశ్రయించి హక్కులు తేల్చుకోవాలంటూ ప్రభాస్ కు చెప్పడం సరికాదని తప్పుపట్టింది. చట్ట వ్యతిరేకంగా భూమిని స్వాధీనం చేసుకుంటే దాన్ని తిరిగి అప్పగించాలంటూ ఆదేశాలు ఇవ్వొచ్చని, ఈ మేరకు గతంలో సుప్రీంకోర్టు తీర్పులను ఉదాహరణగా చూపింది. క్రమబద్ధీకరణ కోసం ప్రభాస్ పెట్టుకున్న దరఖాస్తును ప్రజా ప్రభుత్వ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరిగణనలోకి తీసుకోవాలని వివరించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.